మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్. ఈరోజు నేను నా వెనకాల కనిపిస్తున్న చెట్టు పామ్ ఆయిల్కి సంబంధించింది. యాక్చువల్గా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనొచ్చు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఇప్పుడిప్పుడు ప్రాచుర్యం పొందుతున్న పంట పామ్ ఆయిల్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ సరైన దానికి సంబంధించిన యూనిట్ లేదు కాబట్టి దీనికి తక్కువ ఆదరణ ఉంది. ఈ మధ్యలో కొంతవరకు మనం చూస్తున్నాం. మరి దీనికి ప్రోత్సాహం ఏంటి, వీళ్ళకు ఎలా దీన్ని వేయడానికి ఇష్టపడుతున్నారు, అండ్ వేసిన తర్వాత దీని నుంచి వచ్చే లాభ నష్టాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజప్ప గారు. నమస్తే. సో ఇది పామాయిల్ చెట్లు ఉన్నాయి, సో అంతర పంట ఇంకొకటి ఉన్నట్టుంది. మరి ఈ పామాయిల్ మనకి చాలా తక్కువ చూసుకుంటే, మరి ఇది వేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే దీంతో ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు పందులు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా, క్లైమేట్తో ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చే పంట. ఓకే. దానివల్ల ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ దాంతో కష్టపడ్డాం అనుకో, నెక్స్ట్ ఇంకా ఆదాయం వస్తుంది. ఎన్నేళ్ళ వరకు? 30 ఇయర్స్ వరకు. ఒక 4 ఇయర్స్ అంటే నాటిన నుంచి 4-5 ఏళ్ళు, అటు నుంచి 30 ఇయర్స్ వరకు. ఓకే, 30 ఇయర్స్ వరకు వస్తాయి. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? వీటి చెట్లు మొక్కలు తీసుకొచ్చారా, విత్తనాలే విత్తారా, ఎలా చేశారు? మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ చేయబట్టి మనకు 90% మొక్కలు ఫ్రీ ఇస్తారు. ఓహో, 90% మొక్కలు ప్లస్ 90% సబ్సిడీ, డ్రిప్. వీటి కోసం మనం ఎలా అంటే మనం ఏదైనా గుంతలు తీసుకొని నాటడమే మనం పని అంతే. సో మరి మీకు ఇలా ఇవి నాటాలి అనే ప్రోత్సాహం మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి వీటిని తర్వాత మీరు పంట వచ్చిన తర్వాత ఎక్కడ ఎగుమతి చేస్తారు? మాకు మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సార్ వాళ్ళు మాకు ఫీల్డ్లలో ఇప్పుడు దీనివల్ల మనకు నెక్స్ట్ ఫ్యూచర్ లో మంచి ఉపయోగాలు ఉంటాయి, మంచి ఇన్కమ్ ఉంటుంది అని చెప్పి మాతో పాటు మేము ఇంకో విలేజ్ ప్రెసిడెంట్, దానివల్ల మాతోనే స్టార్ట్ కావాలని మాతో నాటిపించింది. దానికి ఇప్పుడు ఎంతమంది రైతులు మీతో పాటు, ఇప్పుడు ఎంతమంది రైతులు వీటిని నాటిండ్రు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇక్కడ ఒక 350 నుంచి 400 ఎకరాలు ఉంటాయి తాడవాయి మండలం. ఓకే. ఇప్పుడు మనకు మాజీ ఎమ్మెల్యే రేణుగు రవీంద్ర రెడ్డి ఉన్నాయి, పైడి ఎల్లారెడ్డి ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ దీన్ని చాలా వరకు నాటారు. మా విలేజ్ లో ఇక్కడ నియర్ మేము నాటడం అయింది. ఓకే. సో మరి దీన్ని మరి ఇప్పుడు ఒకవేళ ఎప్పుడు పంట దీనికి స్టార్ట్ అయ్యేది? ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల మొక్క? ఇప్పుడు ఇది 9 మంత్స్. 9 మంత్స్ మొక్క, మంచి గ్రోత్ వచ్చింది. అదే. సో మరి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు దీనికి ఖాతా రావాలి అంటే? ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ 4 ఇయర్స్. ఓకే, 5 సంవత్సరాలకి ఖాతా వస్తుంది. 4 ఇయర్స్ చెప్తారు కానీ 4 ఇయర్స్ వరకు మనం కట్ చేసుకుంటే స్టార్టింగ్ వచ్చినాయి, చెట్టు గ్రోత్ పెరగడం వల్ల మనకు నెక్స్ట్ ఎక్కువ వస్తుంది, పంట ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మరి పంట స్టార్ట్ అయిన తర్వాత మరి ఇక్కడైతే యూనిట్స్ లేవు కదా, మీరు ఆయిల్ కోసమే మనం ఎక్కువగా దీన్ని వాడతాం. మరి పంట ఎక్కడికి ఎగుమతి చేస్తారు? ఇప్పుడు మండలకు కలెక్షన్ సెంటర్ పెడతా అని చెప్పింది. ఓకే, మండల్కి ఒక కలెక్షన్ సెంటర్ పెడితే అక్కడ మీరు, ఇప్పుడు మనకు ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఉంది పక్కకు. ఇక్కడ మన వివేక్ బయోటెక్ అనే ప్రోడక్ట్ మా ఎమ్మెల్యే గారు సొరవతో ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నదని డెవలప్ చేస్తున్నాడు. ఓకే, బట్ ఇది తీసుకొస్తాడన్న కాన్సెప్ట్ తోని మేము ముందుకు వెళ్తున్నాం. మాకు ప్రతిదానికి సపోర్ట్ చేస్తున్నాం మా ఎమ్మెల్యే. ఇప్పుడు వివేక్ బయోటెక్ అని ఇక్కడ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇక్కడ నెక్స్ట్ కలెక్షన్ సెంటర్ ఇక్కడ పెట్టిస్తా అని చెప్పిండు. ఇంక ఇప్పుడు ఈ 1 ఇయర్ అయింది కదా మేడం, ఇంకా 4 సంవత్సరాలు ఉంటాడు. 4 సంవత్సరాలు అయింది, ఆయన చేసిన రోజులు గెలుస్తుంటాడు ఇక్కడ. అక్కడ ప్రజలలో అట్లా ఆదరణ ఉంది. దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు, ఫ్యాక్టరీ తీసుకొస్తాడు ఇక్కడికన్నా ఆశ మాకు ఉన్నది. ఓకే, అయితే మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో అంటే మండల కేంద్రానికి, ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఒక యూనిట్ అంటే కలెక్షన్ సెంటర్ పెడతాను అంటున్నాడంట. అంటే కలెక్షన్ సెంటర్ పెడితే అక్కడ ఈజీగా మీరు ఎక్స్పోర్ట్ చేసేస్తే అక్కడ నుంచి ఎక్కడికి తరలించానో వాళ్ళు అది చూసుకుంటారు. సో మండల్కి ఒక కలెక్షన్ సెంటర్ ఉంటే అది ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే మన మండల్లో మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తే అది వెళ్లాల్సిన చోటికి వెళ్ళిపోతుంది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతంలోని ప్రజలు ఈ అవకాశాన్ని చక్కగా వాడుకోండి. అండ్ దీనికి డ్రిప్ సిస్టము 90% సబ్సిడీ ఉంది, అండ్ మొక్కలకు ఫ్రీ ఇస్తున్నారు.
సో మీరు అలా అలా పెట్టేసి అంతర్ పంటగా ఇంకా వేరే ఏదాన్ని వేసుకున్నా మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ ఒక 5 సంవత్సరాల తర్వాత నుంచి నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు మీకు ఎలాంటి నష్టం లేకుండా, ఎందుకు అంటే పామాయిల్ అనేసరికి మనకి ఎలాంటి జంతువుల వల్ల కానీ పక్షుల వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి ఏమైనా అంటే మీకు ఐడియా ఉందా మరి దీనికి ఎలాంటి నష్టం ఉంటది, ఏ రకంగా దీనికి అంటే దిగుబడి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది? దీనికి ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు ఇక్కడ, వాళ్ళు వస్తారు 2 months కు 1 month కు 3 months కు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఓకే, ఫర్టిలైజర్ గానీ మెడిసిన్ గానీ ఏం చేయాలో వాళ్ళు చెప్పిపోతారు. సో ఇది కూడా బాగుంది కదండి, అంటే ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి దాన్ని మంచి చెడు చూసుకొని మనకు సజెషన్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ బాగా చేసుకునే దిగుబడి మంచిగా వచ్చే పద్ధతులు కూడా వాళ్ళు చెప్తారంట. సో ఒకసారి ఆలోచించి మనం దీన్ని వేసుకోవచ్చు కూడా. మద్దతు ధర సుతా పెట్టారు, టన్నుకి వచ్చి 17,000 చిల్లర వచ్చేసారు. ఓహో, ఓకే, బాగుంది. మరి అవి అంటే 26,000 దాకా పోయింది, క్రూడ్ ఆయిల్ తో సంబంధం ఉంటాయి కదా. అవునవును. లో అంటే ఇప్పుడు లో వచ్చింది అనుకో, సపోర్ట్ అయింది ధర 17,000 చిల్లర. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్. ఓకే, సో బాగుందండి. నిజంగానే రేగడి ప్రాంతాలు ఉన్న వాళ్ళు, నీళ్లు తక్కువగా ఉన్న వాళ్ళు ఈ పామాయిల్ ని పెట్టుకొని అంతర్ పంటగా మీరు వేరే ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతర్ పంటతో నీకు టమాటో గానీ మిర్చి గానీ మంచి గ్రోత్ వస్తాయి. దీనివల్ల క్లైమేట్ కొంచెం ఇప్పుడు హైట్ తగ్గింది కదా మేడం. అవును, హైట్ పెరిగిన తర్వాత నీ క్లైమేట్ మంచిగా నీడ్ వస్తుంటది. దానివల్ల మన క్లైమేట్ మంచిగా కూల్ ఉంటది కాబట్టి కింద సెన్సిటివ్ పంటలు ఏవైనా మంచి గ్రోత్ వస్తుంది, వేసుకోవచ్చు. ఓకే, టమాటా గానీ ఇంకా ఏదైనా టమాటా గానీ మిర్చి గానీ మొక్క హైట్ తక్కువ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో కూరగాయలు ఆల్మోస్ట్ నాకు తెలిసి వెజిటబుల్స్ ఏవైనా వీటిలో అంతర్ పంటగా వేసుకోవచ్చు. ఎలాంటి నష్టం కానీ భయం కానీ పెట్టుకోనక్కర్లేదు అని చెప్తున్నారు. బట్ ఒక విషయం ఏంటి అంటే నెక్స్ట్ 30 years వరకు దీని క్రాప్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫర్టిలైజర్ సంగతి ఏంటి? ఫర్టిలైజర్స్ అదే మనకు మంత్లీ ఒక కార్డ్ ఇస్తాడు, దాంట్లో ఈ మంత్ లో ఏం వాడినాము, నెక్స్ట్ మంత్ లో ఏం వాడాలి, నెక్స్ట్ 3 months కు ఒకసారి అట్లా ఫర్టిలైజర్ కూడా వాళ్ళే ఇస్తారా? ఫర్టిలైజర్ మనకు మీరు తీసుకొచ్చి ఎకరానికి వచ్చేసి 4,200 మనకి ఇయర్లీ ఇస్తారు. ఓకే, డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. దానికి అంటే దాని అవసరం పైసలు గవర్నమెంట్ నుంచి వస్తాయి. గవర్నమెంట్ నుంచి 4,200 మనకి ఇస్తారు ఎకరానికి. ఆ ఎకరా 4,200 ఎకరం కంటే సరిపోతుంటాయి. ఓకే, సో ఎకరాకి ఇప్పుడు మరి ఇది చూస్తే ఒక డిస్టెన్స్ ప్రకారం పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు 9 meters కి ఒక మొక్క, 9 meters కి ఒక మొక్క, ఇటు 9 meters, ఇక్కడ 9 meters, మొక్క టు మొక్క 9 meters. ఓకే, సో మరి ఇందులో కొన్ని చూసుకుంటే కొన్ని బాగా పెరిగినాయి, కొన్ని కొద్దిగా పెరగలేదు. మరి దానికి కారణం ఏంది? దాంట్లో మొక్క కొన్ని మొక్కలు ప్రాబ్లం వీల్ టచ్ చేస్తుంటాయి కదా స్టార్టింగ్ స్టేజ్ లో. ఓకే, అట్లా అంటే దానికి కాండం పురుగు, మొగి పురుగు, కాండం పురుగు వచ్చేస్తారు మనకు తేలిపడకుండా. అది ఎండిపోయేదాకా మనకు తెలియదు అన్నట్టు. మన అబ్జర్వేషన్ ఎప్పుడు పెడుతున్నా గానీ అది కింద మళ్ళీ అది గ్రోత్ వచ్చేస్తుంది, చావు ఉండదు ఆ మొక్కకు. ఓకే, మొక్కకు చావు ఉండదు అన్నట్టు. ఎన్నిసార్లు కింద కాండమైనా పక్కల నుంచి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనకు మంచిగా వచ్చినాయి ఈ మొక్కలు. అదే ఇది అన్ని ఇక్కడ 70% 80% ఇట్లా ఉన్నాయి, అన్ని బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక చోట ఒక 20% అలా ఉన్నాయి. కూలీలు మరి ఎలా? ట్రాక్టర్ తోనే చేయడమే అంతే. మినీ ట్రాక్టర్స్ సబ్సిడీ ఇప్పుడు వస్తాయని చెప్పిండు. ఓకే, మినీ హార్టికల్చర్ దాంట్లో మినీ ఇప్పుడు మనకు వస్తుంటాయి కదా చిన్న మినీ ట్రాక్టర్, దాంతో చనిపోతుంది. ఎన్ని రోజులకు ఒకసారి దీన్ని కటింగ్ చేసుకోవాలి అంటే వీటిని అంటే మొక్క పెరగాలి అంటే? ఇప్పుడు ఏం లేదు, అంతే కదా, అంతే. అది మనకి కట్ చేయాల్సిన ఏం లేదు. కాకపోతే మనకు క్రాప్ వచ్చిన దాంట్లో స్టార్టింగ్ క్రాప్ వస్తే తీసేయడం వల్ల చెట్టు ఎదుగుదలుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చిన అంటే ఎర్లీ టైమ్ లో వస్తే తొందరగా వచ్చేస్తే దాన్ని తీసేస్తే 1 year 1.5 year నుంచి 2 years నుంచి కనిపిస్తుంటాయి. ఓకే, మనం కట్ చేసి చేయాలన్నట. మనకు అంటే గైడ్ లైన్స్ అంతా వాళ్ళు ఉంటారు. ఓకే, ఆయిల్ పామ్ ఆయిల్. సో మరి ఇయర్లీ ఎన్ని సార్లు వస్తుంది దీని సీడ్? ఇప్పుడు సంవత్సరానికి ఒక పంట వస్తుందా, 2 పంటలు వస్తాయా దీని నుంచి? అంటే మేడం కటింగ్ కి కంటిన్యూ అది కాయడం మనం 15 days సేమ్ అదే ఈత చెట్లు ఉంటాయి కదా మేడం, ఈత చెట్లు పర్టికులర్ పీరియడ్ టైం ఉండదు. ఇది బ్రీడ్ అట్లాంటిది ఉంటది కదా మేడం. అంటే పైన పువ్వు నుంచి కాయ నుంచి ఆయిల్ సీడ్ తయారైతుంది. అట్లా పెరుగుతున్న కొద్దీ అట్లా కాసుకుంటా కంటిన్యూషన్. మరి అంటే అట్లుంటే మరి ఎన్ని రోజులకు ఒకసారి క్రాప్ కట్ చేస్తారు? మరి 15 days ఒకసారి కట్ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి కట్ చేసుకోవాలి. 15 రోజులకు పేమెంట్ కంటిన్యూగా కట్ చేసేయడం, పంపించడం రెగ్యులర్ పని అన్ని నుంచి స్టార్ట్ అయిన. ఓకే, కట్ చేయడం మన లేబర్ ను బట్టి మన వీళ్ళని బట్టి చేయడం. అంటే మన దగ్గర ఉన్న ఎన్ని ఎకరాలలో ఉన్న ఈ చెట్లన్నీ బట్టి కటింగ్ నుంచి పంపించు. మళ్ళీ 15 days అంటే వెంటనే పంపించాలా? ఇప్పుడు ఒకసారి ఇవాళ కట్ చేసిండ్రు,
రేపు ఎల్లుండి ఒక స్టోర్ అంటే మీరు కొంత స్టోర్ చేసి అన్ని ఒకసారి పంపిస్తారా, లేకపోతే ఏ రోజు ఆ రోజు ఖచ్చితంగా పంపించాలా? రెగ్యులర్ ఏ రోజు ఆ రోజు, ఎందుకంటే దాంతో నాణ్యత తగ్గిపోతే మన బరువు రాదు, వెయిట్ తగ్గుతుంది. దానివల్ల వెయిట్ రావాలి అంటే కంటిన్యూగా ఎప్పుడు ఉందో అంటే మనకు ఇప్పుడు ఏదన్నా టమాటా కానీ ఇట్లా ఫ్రెష్ ఉంటే ఎట్లా నీట్గా ఉంటే దాని ఉంటుందో అలా ఉంటుంది నాణ్యత. దానివల్ల మనకు వెయిట్ పెరుగు ఉంటుంది. అయితే మనకు వాళ్ళ ఇప్పుడు మనం దీని గురించి పర్టికులర్ గా మనం ఏం చేయాల్సింది అంటే వాళ్ళు ఏం చెప్తే మనం గైడ్ లైన్స్ ఇస్తే మనం దాని వల్ల అంటే వాళ్ళే చెప్తారా మన నేల చూసి మనం ఏ రకమైన ప్లాంట్ నాటుకోవాలి ఈ సాయిల్ కు ఇది అనుకూలమా కాదా ఫస్ట్ వచ్చిపోతారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సాయిల్ ఓకే అని అంటే రైతు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలా? మనం పోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళ మన దగ్గర ఫీల్డ్ కి వచ్చారు. ఫీల్డ్ కి వచ్చి సాయిల్ చూస్తారు. సాయిల్ లా ఇది ఓకే మొక్క ఎదుగుదల ఉంటుందా వస్తుందా అని చెప్పిన తర్వాత మనకు అప్లోడ్ చేస్తాం. సో మరి రైతు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మరి ఎక్కడ పెట్టుకోవాలి? మనకు నియరెస్ట్ డిస్టిక్ ఆఫీస్ ఉంటుంది కామారెడ్డిలో, ఆయిల్ ఫామ్ ఆయిల్ వాళ్ళది. దానికి నంబర్ ఉంటుంది. హార్టికల్చర్ వాళ్ళ దగ్గర నంబర్స్ ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్ లో హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ప్రతి మండల హార్టికల్చర్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకి మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి చేస్తాం ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏఈ వాళ్ళు ఉంటారు కదా మేడం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈ వాళ్ళు తిరుగుతుంటారు. మాకు ఇంట్రెస్ట్ ఉందని మనకు అలా చెప్తే వాళ్ళ హార్టికల్చర్ నుంచి పామ్ ఆయిల్ వాళ్ళకి ఇస్తే పామ్ ఆయిల్ వాళ్ళు ఫీల్డ్ కి వస్తారు. ఓకే, అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్ ఉంది కాబట్టి అట్లా అన్నట్టు వేస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్ లో గానీ దాంట్లో గానీ డబ్బులు కాసి చెట్టు అని వస్తుంది. మొన్న మినిస్టర్ ప్రోగ్రామ్ లో దాంట్లో ఒకళ్ళు డబ్బులు అంటే పెట్టిన డబ్బులు కాసి చెట్టు ఫ్యూచర్ లో ఒక మంచి ట్యాగ్ లైన్ వచ్చింది, డబ్బులు కాసే చెట్టు అంట. సో త్వరపడండి, డబ్బులు తెంపుకోండి. ఇంకా మాకు ఫ్యూచర్ లో మా ఎమ్మెల్యే ఏంటంటే ప్రతి రైతు ఎదుగుదల ఉండాలి, కష్టాలు ఉండద్దు. అంటే ఇప్పుడు మనం మక్క వేసినాం అనుకో మేడం, పందులకు కావాలైతే పందులు అయిపోతాయి. మళ్ళీ తుఫాను క్లైమేట్ అనుకూలించకపోతే నీలమట్టం అయిపోతుంటాయి. అది అంటే ప్రతి రైతు మీద అంటే దీనికి ఎక్కువ వర్షం పడ్డా నీకు తుఫాన్లు రాని, భారీ బీభోత్సవాలు రాని అట్లా అందుకే వాళ్ళ కాన్సెప్ట్ ఏముందంటే మా ఎమ్మెల్యే గారిది, ఇది ప్రతి రైతు ఉంటే ఒక 4 సంవత్సరాల దాకా మాకు ఇప్పుడు ఎలాగో పంట వస్తుంది, దాన్ని బట్టి సపరేట్ చేయడం ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అయిన తర్వాత ఒక 4 సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతుంది. మనకు 2-in-1 వస్తుంది. మనం ఇన్వెస్ట్మెంట్ ఎండ్లైన్లోనే పెడతాం కదా, వీళ్ళు పంటల్లోనే ఇన్వెస్ట్మెంట్, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసిండ్రు. ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ పెట్టుబడి, లాంగ్ టర్మ్ ప్రాఫిట్, లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ ప్రాఫిట్. బాగుంది. మళ్ళీ ప్రతి కానీ మేడం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. దాంట్లో మా ఎమ్మెల్యే బాగా చొరవ తీసుకొని ప్రతి రైతు ఫ్యూచర్ లో ఇబ్బంది పాలు కావద్దు. పంట వేసినాం మేడం, పంట వేసిన తర్వాత వర్షాలు తుఫాన్ వచ్చింది అనుకో నీలమట్టం అయిపోతుంది. భారీ పొలాలు మన ఏంటంటే వాళ్ళ అయిపోతుంది. దీనివల్ల నీళ్ళ నష్టం ఉండదు. ఒకవేళ నువ్వు అన్నట్టు 4 సంవత్సరాల దాకా మనం కాపాడుకున్న తర్వాత 4 సంవత్సరాల నుంచి మనకు ఇన్కమ్ ఇస్తుంటాయి. దాంతో పాటు అలా ఏంటంటే ప్రతి రైతుకు ఆనందం ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు మనకున్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటంటే ప్రతి రైతుకు నష్టం ఉండదు, కష్టకాలంలోనైనా సుఖంగా ఉండాలి అని చెప్పి ఆయన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఆయన బాగా ఆయన వచ్చిన తర్వాతనే ఇంకా ఫీల్డ్ పెరుగుతుంది. మరి ఈ పామ్ ఆయిల్ మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మేము 8 acres ఉంది. ఇప్పుడున్న 8 acres లో మొత్తం అక్కడక్కడ 9/9 లో వేసేసింది. ఓకే, సో ఎన్ని చెట్లు వచ్చినాయి ఒక ఎకరాకి? 59. ఒక ఎకరాకి 59 వచ్చినాయి, 59 అంటే ఇంచుమించు 60 వచ్చినట్టు. ఓకే, సో 8 ఎకరాల్లో అంటే బాగానే, అంటే ఒక చెట్టుకి ఎంత వస్తుంది ఒకసారి కోతలో అనేది ఏమైనా ఐడియా ఉందా? అలా మనకేం లేదు, హీలింగ్ ని బట్టి మళ్ళీ మనం చేయడం బట్టి క్రాప్. మనం ఇప్పుడు ఒక మొక్క మంచి గ్రోత్ వచ్చింది, ఒకటి తగ్గడం ఉంటది. యావరేజ్ లో మనకి ఎకరానికి వచ్చేసి యావరేజ్ లోనే చూస్తారు. ఓకే, చెట్టుకు ఇంత వస్తుంది అని పర్టికులర్ గా ఏమి ఉండదు. ఇప్పుడు మనం కొత్త కదా మేడం, అవును, నెక్స్ట్ 4 years తర్వాత మనకు ఒక పంట వచ్చిన తర్వాత అర్థమైపోతుంది. ఓకే, ఇదండి పామ్ ఆయిల్ ఇంపార్టెన్స్. మనకి ఇప్పుడు యాక్చువల్గా పామ్ ఆయిల్ చాలా మంచిది అని చెప్తున్నారు, కాకపోతే మనకి ఎంతవరకు మంచి పామ్ ఆయిల్ మనకు చేరుతుంది అనేది ఒకటి పక్కన పెడితే, సో పామ్ ఆయిల్ని పండించడం, దిగుబడి రాబట్టుకోవడం చాలా తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా బాగుంది.
అంటే దాన్ని సాగు చేసే దాంట్లో ఈజీనెస్ ఉంది, ఎలాంటి ప్రొటెక్షన్ అవసరం లేని పంట. వన్స్ స్టార్ట్ అయింది అంటే మీరు 30 సంవత్సరాల తరబడి దాన్ని కట్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, అమ్మి. సో అది చాలా బాగుంది. ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు దీన్ని ఒకవేళ వేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీస్ ని సంప్రదించండి, ఏఈని సంప్రదించండి. సో వాళ్ళు మీకు ఈజీగా గైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఈ పంటని వేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని మీరు పొందొచ్చు.